హనుమకొండ జిల్లా పరకాల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా 200 కోట్ల ప్రయాణికులు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా మహిళా ప్రయాణికులను సన్మానించిన పరకాల డిపో ఎంఎఫ్ రాజశ్రీ మరియు పరకాల మున్సిపాలిటీ కమిషనర్ సుష్మా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం 200 కోట్లకు చేరిందని, దాదాపు 6,680 కోట్ల రూపాయల ఖర్చు మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. ప్రతి మహిళకు నెలకు 5,000 రూపాయల ఆదాయం మిగులుతుందన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణించిన ప్రయాణికులకు శాలువలతో సన్మానించి గిఫ్ట్లను పంపిణీ చేశారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సులభతరం, ప్రతి ఒక్కరూ ఆర్టీసీని ఆదరించాలని సందర్భంగా కోరారు. స్వాగతం చేస్తూ మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరొకసారి మీరందరూ కూడా ఎక్కువ కాలం కూడా మా బస్సులను ఆదరించి మా సిబ్బంది కూడా మీలాగా మిమ్మల్ని గమనిస్తామని చేర్చడం కోసం మిమ్మల్ని అందరూ ప్రయాణికులను గుర్తించి అదేవిధంగా సన్మానిస్తూ వారికి ఒక గిఫ్ట్ ను ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాము. శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాము. డిసెంబర్ 9, 2023 నుండి ఇప్పటి వరకు 200 కోట్ల మహిళలకి లబ్ధి చేస్తున్నందుకు చాలా సంతోషం. చాలా మంచి పథకం ఇది. నేను కూడా యూజ్ చేసుకున్నాను ఒక 1 month కమిషనర్ కాకముందు. చాలా లబ్ధి చేస్తుంది గవర్నమెంట్ నుండి. అందరూ ఇంకా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు పరకాల బస్ స్టాండ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం ఈ రోజుతో 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులకి ఉచితంగా మేము సర్వీస్ అందించినందుకు గాను ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ సుష్మా మేడం గారు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజుతో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా మేము ప్రయాణం అందించినందుకు గాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మొట్టమొదటి పథకము మహాలక్ష్మి పథకమే సీఎం గారు ప్రవేశపెట్టడము, అది మా ఆర్టీసీదే అవడము నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయము. అది ఈరోజు 200 కోట్ల మార్కు దాటడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రయాణికులు ఈ యొక్క పథకాన్ని వినియోగించుకొని ఇంకా లబ్ధి పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాము. నెలకు మన మహిళలకి 4,000 నుంచి 5,000 వరకు ఆదా అవుతుంది. 3,700 కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు మాకు ఇవ్వడం, ఈ యొక్క ప్రయాణికుల పైన ఖర్చు పెట్టడం జరిగింది. ప్రభుత్వం అనేది 3,700 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఒక 5 లాయల్ ప్యాసింజర్స్ని ఈ సందర్భంగా మేము సత్కరించడం జరిగింది. వీణా గారు, ప్రసన్న గారు, రేష్మా గారు, రక్షిత గారు, అఖిల గారు, ఈ 5 మహిళలని ఈరోజు ఇక్కడ మేము మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా మేము సత్కరించుకోవడం అనేది మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.